హాయ్ అండి, నమస్తే. నా పేరు ఫయాజ్. యాక్చువల్లీ వీడియోలు మన వల్ల కాదు, కానీ కాకపోతే నిన్న అనుకోకుండా పెద్ద మూవీకి వెళ్ళాను. నేనే రామ్ చరణ్ ఫ్యాన్ ఏం కాదండి, కాకపోతే జస్ట్ టికెట్స్ దొరికాయి కాబట్టి మూవీకి వెళ్ళాను. మూవీకి వెళ్తే పెద్ద మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత అండ్ ఈరోజు మార్నింగ్ దాని గురించి కొన్ని రివ్యూస్ చూశాను. అసలు నేను చూసిన దానికి రివ్యూస్కి సంబంధమే లేదు. ఏందేందో మాట్లాడుతున్నారు. అరే అసలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇక అది బెస్ట్ అయిపోద్ది. మంచిగా మన ఫోన్లోనో మీ టీవీలోనో చూసుకోండి ఇంట్లో, అంతే. అంతే అన్న. ఇంతకు మించి దారుణం అంటే ఏంటో కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు. అలా ఉండింది సినిమా. బుచ్చిబాబు గారికి ఒకటే చెప్తా, మీరు కొంచెం చూసుకొని ఆలోచించి కొంచెం పెద్ద హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు హీరోకి ఇంపార్టెన్స్ ఇచ్చిన. వీడు కడుపుకి అన్నం తింటున్నాడో పెంట తింటున్నాడో నాకైతే అర్థం కాలేదండి, నిజం చెప్తున్నాను. అసలు సినిమా అయితే అంటే చాలా బాగుంది, చాలా మోరల్గా, చాలా ఎథికల్గా మంచిగా తీశారు మూవీ. అరే నీకు ఇట్లాంటి మూవీ నచ్చలేదు అని అంటే అఫ్కోర్స్ మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. ఐ వోంట్ ఏమంటారు డిస్రెస్పెక్ట్ ఎనీబడీస్ చాయిస్. కాకపోతే వీడు ఇట్లా ఇంత నెగిటివ్ రివ్యూ ఇవ్వడం అనేది చాలా దారుణం. అది అసలు అన్యాక్సెప్టబుల్. అది ఎందుకు అంటే అంత మంచి మూవీ, అంత మంచి కాన్సెప్ట్, దాంట్లో మీకు ఎక్కడ కూడా నెగిటివ్ అనేది లేదు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మూవీ గురించి చెప్పాలనుకుంటే పుష్ప మూవీ, అది అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. సో పుష్ప మూవీలో మీకు ఏంటంటే ఓన్లీ స్మగ్లింగ్ గురించి మీకు ఎంకరేజ్ చేసిన దానికి అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి, పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు మూవీ తీశారు. దాన్ని పాన్ ఇండియా మూవీ అంత పెద్ద స్టార్డమ్ తీసి దానికి ప్రెసిడెంట్ అవార్డు కూడా ఇప్పించారు. ఓకే, అది ఎవరి మూవీని మూవీగా చూశారు కాబట్టి ఓకే, ఆ కాన్సెప్ట్లో వస్తే యాక్సెప్టబుల్. కాకపోతే ఇంత మంచి మూవీని ఇట్లాంటి లోఫర్ వెధవలు ఇంత నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం, ఇంత నెగిటివ్గా రివ్యూస్ ఇవ్వడం నేను చూసి డైజెస్ట్ చేసుకోలేకపోయినాను. అసలు నేనైతే రామ్ చరణ్ గారి ఫ్యాన్ కాదు, బట్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ చేశారండి అవుట్ స్టాండింగ్, అంతే. అవుట్ స్టాండింగ్ ఫర్ హిస్ హార్డ్ వర్క్. నిజంగా నాకు చాలా నచ్చింది, తన హార్డ్ వర్క్ నచ్చింది నాకు. సో నేను దీని గురించి చెప్పేది ఏంటంటే పెద్ద మూవీ గురించి. మూవీ చాలా 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 బాగుంది. మీరు అందరూ కూడా వాచ్ చేయండి, ఇట్లాంటి పోరంబోగుల మాటలు వినకండి. మూవీ వాచ్ చేయండి, వాచ్ చేసి మీ వ్యూ ఏంటో అండ్ దాని గురించి అయితే ఎటువంటి నెగిటివిటీ లేదు, 100% పాజిటివిటీ ఉంది. ఇట్లాంటి వెదల కామెంట్స్ మాత్రం అస్సలు నమ్మకండి. ఎవ్రీబడి కెన్ వాచ్ పెద్ద మూవీ. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఐ రియలీ సపోర్ట్ ఇట్. థ్యాంక్ యూ.